డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనాకుమారి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గత 3 నెలలుగా వచ్చిన రాబడులు ఖర్చులు వివరించారు. ముందుగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా పక్షోత్సవాలు నిర్వహించామని, గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురాలని సర్పంచ్ దాసి మీనాకుమారి అన్నారు. గ్రామ కూటమి నాయకులు వల్లూరి వీరబాబు మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి కూలీలకు గ్రామంలో ఉపాధి పనుల గురించి ఫీల్డ్ అసిస్టెంట్ మేట్లను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుభాకర్, ఎంపీటీసీ పెందుర్తి శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్ రాణిదాసి ఈశ్వరరావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంజీవరావు ఎవరికైనా దెబ్బ తగ్గినా అందుబాటులో ఉన్నామండి. ఏంటండి ఉపాధి పని దగ్గరికి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నామండి. మా ఆశాల మంత్రం అందుబాటులో ఉన్నాం. అది చాలా తప్పులు రాని అన్నామండి. తను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తే ఇంట్లోనే పెట్టుకుందానండి. ఉపాధి చాలా మనుషులు మాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మా దగ్గర మిమ్మల్ని పిలిచినప్పుడు ఎందుకు లేకపోతే చూసానండి ఎవరో ఒకళ్ళ ఇద్దరు ఊళ్ళో లేక అవ్వలేదు. అది ఆ డబ్బులు బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మీకు పడిపోతాయి. కానీ మొన్న జగన్ గారి గవర్నమెంట్లో పోయిన సంవత్సరంలో ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? మొత్తం 40 పేర్లు 50 పేర్లు ఉన్నాయి. 1,80,000 శాంక్షన్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఆ 1,80,000లోనే వర్క్ చేసుకోవాలి. రేపు మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మనకు 4,40,000 అవుతుంది. 1,80,000లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆ 1,80,000 వస్తాయి. రేపు పొద్దున్న ఏప్రిల్ వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయలు లోన్ వస్తున్నారు కదండి. మాకు పెట్టండి. ఈ పేరు అందులో ఉంటే మాత్రం మా వల్ల కాదు. మీ పేరు కూడా 20 అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. 25వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకా అది మార్చి 31 క్యాన్సిల్ అయిపోతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా వస్తాయి. ఇప్పుడు 2019 వచ్చినా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రిలీజ్ అయింది. అయినప్పటికీ వైఎస్ఆర్ సంబంధించిన దానికి సంబంధించింది తర్వాత 2014లో సంబంధించి అన్ని కూడా లోన్లు ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మొత్తం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. ఎవరినైనా స్పందించి కట్టుకోమని చెప్తున్నారా, మీకు లోన్ల ప్రకారంగా ఇస్తామని చెప్తున్నారు. లేదని అడిగాను. మండలం కట్టేశ్వర మండలం నుంచి ఉందా లేదా పంచాయతీ నుంచి వస్తుందా ఏంటని మీకు తెలియపడుతుందని చెప్పాను. తీసుకొస్తే అయిపోయాలి. కానీ మీరు తర్వాత మేము చెరువు తవ్విస్తాం. 2 చెరువు, పెద్ద చెరువు, ఇంకోటి రామ చెరువు. ఈ 2 తవ్వించినప్పుడు మీరు ఎవరైనా కరెక్ట్గా చేయడానికి వస్తానంటేనే పని పెట్టమని చెప్తాను. లేని పక్షాన్ని నా నిధులో నేను చేసుకుంటాను. తర్వాత వచ్చి 2 రోజులు 3 రోజులు చేసి ఎగదడిగా వెళ్ళిపోయి తర్వాత మాకు మళ్ళీ ఇంకోసారి వచ్చి అలా టైంలో చేసే మట్టికి
ఈ అమ్మాయి మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చెయ్యని పక్షాన్ని మీ మేట్లందరూ కూడి ఆలోచించుకుని మొత్తం ఎంతమంది ఉన్నారు, 50 మంది, ఎంతమంది సహకరిస్తున్నారే. 2 చెరువుల విషయంలో నాకు అవుటింగ్ రాకూడదు. ఇంతవరకు నేను వదిలేసాను, ఇక మీద నేను వదలను. తర్వాత మీ ఇష్టం అమ్మా, మీకు ఇదే హెచ్చరికిస్తాం. నాకు కుదరదో చేయదని మళ్ళీ అదే బాధ కానీ చెప్తామంటే మేము వాళ్ళు లెక్క చేయండి. చెప్పండి, మీరు మొత్తం మేట్లకి మీకు 50 మందికి సంబంధించిన తీసుకుంటున్నారా లేదా ఆవిడ ఏమైనా మీకు చెప్తుందా లేదా అడిగారా లేదా మీకు కిట్టు సందర్భం సంబంధించి కూడా ఏమని చెప్పండి. ఎవరికి ఏ దెబ్బ తగిలే మీరు కొంచెం వాళ్ళు సహకరించండి అమ్మా. ఆమె ఫోన్ చేసినంటే మీకు సంధించండి అని చెప్పానా లేదా? చెప్పానా మీకు? ప్రతి విషయం కూడా నేను ఎలా ఉన్నా మేము పట్టించుకోలేనట్లు ఏం లేదు. ఎప్పుడు ఏదో విధంగా మిమ్మల్ని మాట్లాడుతున్నాను, సందర్భంలో చెప్తున్నాను. అది మీకు ఎవరికి తెలియవలసలేదు. నేను మీరు ఎవరికి తెలియవలసగా తెలవక నేనేమీ పట్టించుకోవట్లేదని అనుకుంటాను సర్పంచ్గా. అర్థమైందా? నేను నెక్స్ట్ ఏమని చెప్తున్నాను, సత్యబాబు గారు చెప్పండి, తర్వాత సెక్రటరీ చెప్తే సెక్రటరీ గారు నాకు చెప్తారు మీకు ఏ విధంగా నేను ఏమైనా చేయగలుగుతాను అని చెప్పాను. అవునా కదా? మీరు మరి ఉపాధ్యాయులకు సంబంధించిన కిట్ ఇమ్మని చెప్పాను, వాళ్ళకి ఏదైనా స్వీట్ సంబంధించింది, కాటన్ సంబంధించిన ప్రతిదీ ఇమ్మని చెప్పాను. ఆవిడ లెటర్పూర్వకంగా మీరు అడగండి అమ్మ, ఒకసారి చెప్పండి. ఆవిడ మీకు ఇంతవరకు 2 సంవత్సరాలు బట్టి చేస్తుంది. లెటర్పూర్వకంగా ఏది ఇవ్వాలి ఏమని చెప్పకూడదో తెలియదు ఆవిడకైనా మీకైనా. మేము చెప్పామండి ఆల్రెడీ. మరే మేము ఆల్రెడీ చెప్పండి. 2 సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్ లో ఉంటున్నా మీరు. ఆల్రెడీ ఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మేము తీసుకొచ్చేస్తున్నాము. ఎంత గైడ్ లైన్స్ కూడా మొత్తం లేదమ్మా. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏ రీతిగా గ్రామ వారిగా సంధించమని చెప్పాను నేను. ప్రతిదీ ఒకటి రోజు ఒకటి వస్తే నేను మాట్లాడుతుంటే వస్తున్నారు తప్ప నేను 10 రోజులు నీకు ఒక్కడిని చెప్తాను తప్ప చెప్పట్లేదు. ఎందుకంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరైనా ఏమైనా ఇంట్లో తీసుకొని చేస్తున్నారు గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ ప్రజలు అందుబాటులో ఉండాలనే కదా చెప్తున్నాను మీకు. మరి ఎందుకు సంధించట్లేదు మీరు? ఎవరైనా డిపార్ట్మెంట్ అంతా మీరు ఉద్యోగరీతిగాని నేను సెక్రటరీ చెప్పాను, గుమస్తా గారికి చెప్పాను. మీరు ప్రతి విషయంలో మీరు ప్రతిదీ కాంటాక్ట్ లో ఉండండి అని చెప్పాను. ఎందుకు ఉండట్లేదు? ఒకటి తర్వాత మనమే ఇప్పుడు వస్తున్నాయి. నేను ఇందాక మీకు హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పాను, ఎందుకు లేకపోవాలి? అది సార్ మాట్లాడుతున్నారు.